శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలుగొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. విశ్వ ప్రగతి రథ చక్రం ఈ గణితం, భావి ఇంజనీర్లకిది మూలాధారం. ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. అడిగో యూక్లిడు రేఖ గణిత మాంత్రికుడు. మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించే, నాలుగు భుజాలున్న దాన్ని దీర్ఘ చతురస్రమనే. ఆ సమలంబ చతుర్భుజని ట్రెపిజియమని వర్ణించే, సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన గ్రీకు ధీరుడు గణిత సూర్యుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. ఓయి గణితమెంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువులు తూచాలన్నా, ఓయి చాతుడా, దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. భరత కీర్తి విశ్వమంత చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలు కొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. అదిగదిగో అదిగదిగో అయ్యంగార్ వంశతిలకుడై పుట్టి వస్తున్నాడడిగో మన గణిత మూర్తి రామానుజన్. ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను, రామానుజుండే మనకు స్ఫూర్తి, ఆయనే మన భరత కీర్తి. సున్న పండ్లను సున్న మందికి పంచుటెట్టుల సాధ్యము, అనంత బలములు వచ్చునని ఆ బాలుడనుటయ చిత్రము. స్క్వేరు రూటుతో విలువ తగ్గును, స్క్వేరుతో మరి విలువ పెరిగి 1729 అద్భుతంబగు సంఖ్యరా. అన్నా రామానుజునారోగ్యము క్షీణించి మరణశయ్యపై సైతం అంకెల గారడితోటి అనన్యమైన అద్భుతాలు చేసెను. జోహార్ రామానుజన్, అమర్ రహే రామానుజన్, జయ హో రామానుజన్ అన్నది మన దేశం. అనర్గ గ్రీకు దేశ రత్నమా పైథాగ్రస్, అనన్యమైన నీదు ప్రతిభ అద్భుతమయ్యా. లంబకోణ త్రిభుజంలో కర్ణకు వర్గం, తక్కిన భుజముల వర్గ సమంబనీ.
నవ్య సిద్ధాంతాన్ని గణితానికి అందించి గణితంలో భాస్కరుడై వెలిగాడు. గణితంతో మెలిగి గణితం తానైనాడు. జోహార్ జోహార్ పైథాగరస్, జోహార్ జోహార్ పైథాగరస్. ఐఐటి జేఈ సాధనలో అనునిత్యం సహకరించి మున్ముందుకు నడిపించే గురుదేవులు పడినట్టుగా గణితానికి నిలయమైన మాంటెస్సొరి గురుకులం. సరస్వతికి నమో నమః. అగణితమౌని ప్రతి ఉపాధ్యాయుడు కొన్ని పుష్పాలు తీసుకొని ఆ చిత్రపటం ముందు హెచ్ఎం గారు వేస్తారు. ఒకసారి ఉండమ్మా, సార్ వేస్తున్నప్పుడు తీయండి. ఆయన బాగా గర్భిణాభి స్థానంలో నిలబెట్టారు. అమ్మ చెప్పులు ఇక్కడెక్కడ కనబడుతున్నట్టు అసహ్యంగా విప్పకండి, ఉండిపోతే చెప్పులతో ఉండిపోండి. పిల్లలందరూ ఆ చెట్టు ఉన్న వాళ్ళు వచ్చారు. మళ్ళీ జన్మలోనైనా గణితంలో మంచి నాకు ప్రజ్ఞను ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. గణితంలో లేదు. ఒక్కసారి అందరూ అలాగే ఎవరికి కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. 5 నిమిషాల్లో అన్నీ అయిపోతాయి. ఎక్కువ సమయాన్ని మేము తీసుకోము. హెచ్ఎం గారు, రామనాయుడు సారు వాళ్ళకి కేటాయించిన సీట్లలో కూర్చోండమ్మా. చెప్పులు వేసేసుకోండి, ఇప్పితే బాగోదు. మళ్ళీ ఎవరు వాళ్ళు మేడం చెప్పులు వేసుకోండి.